విజయవాడ వరద నష్టాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం మరో రోజు గడువు పొడిగించింది. ఇవాళ సంబంధిత వార్డు సచివాలయాల్ని సంప్రదిస్తే గణాంక బృందాలు ఇళ్లకే వచ్చి వివరాలు సేకరిస్తాయని వెల్లడించింది. వాహన బీమా క్లెయిమ్స్ కు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం వివరాల నమోదును ఈ నెల 9న ప్రారంభించిన ప్రభుత్వం చాలా వరకు పూర్తి చేసింది. దాదాపు 2,32,000 కుటుంబాలకు సంబంధించిన నష్టాలను నమోదు చేసింది. ముంపు వల్ల ఇళ్లలో అందుబాటులో లేనివారు, ఇతరత్రా కారణాలతో ఇప్పటిదాకా వివరాలు నమోదు చేసుకోని వారు వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని కలెక్టర్ సృజన కోరారు. 086625744454 8181960999 నెంబర్లకు ఫోన్ చేసి కూడా సమాచారం ఇవ్వొచ్చని ఆమె చెప్పారు. సిటీలో అయితే చాలా వరకు ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక్కడ లేనందువల్ల ఎవరైనా మిగిలిపోయి ఉంటే దయచేసి 12వ తేదీ గ్రామ సచివాలయాల్లో కానీ రిపోర్ట్ చేసి మమ్మల్ని ఎన్యూమరేట్ చేయలేదు అని చెప్తే మా టీంని పంపించి మాకు ఎన్యూమరేట్ చేసే వెసులుబాటు ఉంటుందండి. అదర్వైజ్ మేము హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చాం, వాటిని కూడా సంప్రదించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికైతే కష్టం జరిగిందో నష్టం జరిగిందో వాళ్ళు ఎన్యూమరేట్ చేయబడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి రిలీఫ్ ప్యాకేజ్ ప్రభుత్వం వారు నిర్ణయిస్తారో అది వాళ్ళకి త్వరితగతిన అందించడానికి మాకు వీలవుతుంది. నీట మునిగి పాడైన వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ రిపేర్ల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. రిలీఫ్ రీహాబిలిటేషన్లో భాగంగా ముఖ్యమంత్రి గారు కేవలం డబ్బులు ఇవ్వడానికి, రేషన్కి మాత్రమే కాకుండా ప్రజలు పడ్డ ఇబ్బందిని తగ్గించడానికి మాతో ఇప్పటికే ఒక ఎలక్ట్రానిక్ కంపెనీస్ అందరితో మీటింగ్ పెట్టించి నీళ్లలో నాని బయటకు వస్తున్న ఇళ్లకి ప్లంబింగ్ పనులు, ఎలక్ట్రీషియన్ పనులు, ఆ రిపేర్ అయ్యే ఖర్చు కూడా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇవ్వగలిగే యోచన చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం మేము చేసిన ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి మీ కన్వీనియన్స్ కోసం అవి తొందరగా సెటిల్ చేయించుకోవాలి. సీఎం గారు కూడా మాకు చెప్పారు, రియాక్టివ్ కాదు ప్రొయాక్టివ్గా ఉండాలని. త్వరగా మీ నార్మల్సీకి మీరు రావటం కోసం మేము ఏమేం చేయాలో అవన్నీ మేము చేస్తాము. ఇవాళ విజయవాడలో వరద నష్టాల్ని కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.